వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి భీమవరం కలెక్టరేట్ నూతన నిర్మాణానికి సంబంధించి స్థలం రఘురామకృష్ణరాజు ఏదైతే సమకూరుస్తానంటున్నారో దానికి సంబంధించి స్థలం వద్ద ఉన్నాం. దానికి సంబంధించిన స్థలం వద్ద అయితే దాదాపు ఇదే అని చెప్పొచ్చు. పూర్తి స్థాయిలో గత కొన్ని రోజులుగా కూడా భీమవరం నుంచి కలెక్టరేట్ అనేది ఉండి నియోజకవర్గం తరలిపోతుందంటూ కూడా కొంత మేరకు కూడా చాలా వరకు ఊహాగానాలు అయితే ఉన్నాయి. ప్రస్తుతం అదే కాంట్రవర్సీ టాపిక్గా అయితే ప్రస్తుతం మారిందని చెప్పాలి. ప్రస్తుతం ఈ స్థలానికి సంబంధించి రఘురామకృష్ణరాజు చెప్తున్నది ఒకటే మాట. భీమవరానికి సంబంధించి ఇది కేవలం కొంచెం దూరంలో మాత్రమే ఉంది. భవిష్యత్తులో దీనికి సంబంధించి ఈ సర్వే నెంబర్లను భీమవరం మున్సిపాలిటీలో కూడా కలిపే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడే కలెక్టరేట్ భవనానికి ఇదే అనువైన స్థలం అంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితి. P4లో భాగంగా త్వరలోనే సీఎం చంద్రబాబు నాయుడుని తీసుకొచ్చి నూతన కలెక్టరేట్ నిర్మాణానికి కూడా త్వరలోనే శంకుస్థాపన కూడా చేసే ఆలోచనలో ఉన్నట్లు రఘురామ ఉన్నట్లయితే మనకి తెలుస్తుంది. దాదాపు 2,50,000 స్క్వేర్ ఫీట్ల ఈ స్థలానికి సంబంధించి 4 అంతస్తుల భవనాన్ని ఇక్కడ నిర్మించాలని అయితే సంకల్పం రఘురామకృష్ణరాజు పెట్టుకున్న పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఈ స్థలం ఎలా ఉన్నప్పటికీ కూడా దీనికి సంబంధించి అయ్యే ఖర్చు దాదాపు ఇటు దాతలతో పాటు తాను కొంతమేర, అంతేకాకుండా తన స్నేహితులు మిగిలిన వారు విదేశాల్లో స్థిరపడ్డ కొంతమంది మొత్తానికి దాతల సహాయంతో కూడా ఇది కేవలం నిర్మాణాన్ని తలపెట్టిన ఒక 2 సంవత్సరాల్లోనే పూర్తి స్థాయిలో దీని నిర్మాణం చేపట్టుకోవాలనేది అయితే ఆయన సంకల్పిస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి భీమవరం నియోజకవర్గంలోని ఇటు జనసేన ఎమ్మెల్యేతో పాటు వైసీపీ సంబంధించి ఎమ్మెల్సీ శాసన మండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు కూడా ఒకటే చెప్తున్నారు. భీమవరానికి సంబంధించి ఇటు మార్కెట్ యార్డ్తో పాటు తాలూకా ఆఫీస్తో పాటు కొన్ని ప్రాంతాల్లో కలెక్టరేట్కి అనువైన స్థలాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ కలెక్టరేట్ను ఉండికి సంబంధించి తీసుకువెళ్లేందుకు వీల్లేదంటూ కూడా కొయ్య మోషన్ రాజు చెప్తున్నారు. అంతేకాకుండా జనసేన ఎమ్మెల్యేకి సంబంధించి అంజుబాబు పులపర్తి రామాంజనేయులు కూడా ఒకటే చెప్తున్నారు. దిరుసుమూరితో పాటు కొంత ప్రాంతాల్లో ఈ స్థలానికి సంబంధించి స్థల సేకరణ అనేది జరుగుతుంది. త్వరలోనే ఇక్కడ నిర్మాణం చేపడతామని ఆయన చెప్తున్నారు. అయితే రఘురామకృష్ణరాజు ఒకటే చెప్తున్నారు, భీమవరానికి అతి దగ్గరలో ఉన్న ప్రాంతం ఏదైతే ఉందో ఇదే అనువైన ప్రాంతం. దాదాపు ఇక్కడే చాలా నిర్మాణం కనుక కలెక్టరేట్ నిర్మాణం జరిగితే చాలా ఇక్కడే బాగుంటుంది. దాదాపు ఇది ఉండి నియోజకవర్గానికి వచ్చినప్పటికీ కూడా త్వరలోనే నిర్మాణం తలపెట్టిన తర్వాత ఈ సర్వే నెంబర్లను భీమవరంలో కలిపే అవకాశం కూడా ఉంటుందంటూ కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా భీమవరానికి సంబంధించి కలెక్టరేట్కి సంబంధించి వివాదంలో త్వరలోనే పరిష్కారం కాబోతుందా, లేకపోతే ఇదే విధంగా నాయకుల మధ్య ఇలాగే ఉండి ఆ కలెక్టరేట్ అనేది అద్దె భవనంలో కొనసాగుతుంది అనేది అయితే వేచి చూడాలి. అయితే రఘురామకృష్ణరాజు ఒకటే చెప్తున్నారు, దాదాపు కూటమి ప్రభుత్వం ఏర్పడి 5 నెలల పైన అయిపోతున్నప్పటికీ కూడా మనం ఇంకా కలెక్టరేట్ కట్టుకోలేకపోతున్నాం. కాబట్టి ఇక్కడ స్థలం సేకరణ బాగానే ఉంది, డబ్బు కూడా సమకూరుస్తాము. అంతేకాకుండా త్వరలోనే ఇక్కడ P4లో భాగంగా చంద్రబాబు నాయుడుని తీసుకొచ్చి ఇక్కడ ప్రమాణ స్వీకారం కూడా చేపిస్తామని ఆయన చెప్తున్నారు. నూతన కలెక్టరేట్ భవనం ఇప్పుడు ప్రారంభిస్తే 2 ఏళ్ళు ఇంకా పడుతుంది. కాబట్టి అతి త్వరలోనే ఇదే ప్రాంతంలో మనం చూస్తున్న ఈ ప్రాంతంలోనే ఇక్కడ కలెక్టరేట్ భవనాన్ని నిర్మిస్తామంటూ కూడా రఘురామకృష్ణరాజు అయితే చెప్తున్నారు. అయితే ఈ నాయకులకు సంబంధించి ఈ కలెక్టరేట్ భవనాన్ని ఎక్కడ నిర్మిస్తారనేది అయితే క్వశ్చన్ మార్క్గా మారింది. ప్రస్తుతానికైతే రఘురామకృష్ణరాజు చూపిస్తున్న ఈ స్థలానికి సంబంధించి కలెక్టరేట్ ఇక్కడే ఉంటుందంటూ కూడా, ఇక్కడే నిర్మిస్తామంటూ కూడా రఘురామకృష్ణరాజు చెప్తున్నారు. అంతేకాకుండా త్వరలోనే సీఎం చంద్రబాబు నాయుడుని తీసుకొచ్చి ఇక్కడ శంకుస్థాపన అనేది అయితే చేయిస్తామంటూ కూడా ఆయన స్పష్టం చేస్తున్నారు. దాదాపు 4 అంతస్తుల మేర ఇక్కడ కట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడే కలెక్టరేట్ నిర్మాణానికి అనువుగా ఉంటుంది. అంతేకాకుండా భీమవరానికి అతి దగ్గరగా ఉంటుంది. గతంలో చెప్పిన దిరుసుమరితో పాటు ఇతర ప్రాంతాలు దాదాపు భీమవరానికి ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. కాబట్టి ఇది అనువైన ప్రాంతం. ఇక్కడే కలెక్టరేట్ భవనం నిర్మాణం జరుగుతుంది. త్వరలోనే చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడ శంకుస్థాపన చేస్తారంటూ కూడా రఘురామకృష్ణరాజు అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్, RTV భీమవరం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.